హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కస్టమ్ బ్యాంగిల్ బాక్స్ చేయబోతున్నామండి. లెంత్ అండ్ విడ్త్ నేను మీకు ఇక్కడ టేప్ మెజర్తో చూపిస్తున్నాను. చూడండి, ఇవి నా బ్యాంగిల్స్కి తగినట్టుగా నేను తీసుకున్నాను. మీ బ్యాంగిల్స్కి తగినట్టుగా మీరు తీసుకోవచ్చు. పెద్ద పీసెస్ 3 తీసుకున్నాను అండ్ 2 సైడ్ పీసెస్ తీసుకున్నాను. సో వాటిని కూడా ఎంతెంత తీసుకున్నానో నేను మీకు చూపిస్తున్నాను. ఇలా అరేంజ్ చేసుకోవాలండి. సో నేను చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాక్స్ చేయడం కంప్లీట్ అవుతున్న కొద్దీ మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా పెట్టాను అండ్ ఎంత డిస్టెన్స్లో పెట్టాను అనేది అన్నీ మీకు క్లియర్గా తెలుస్తాయి. సో ఇప్పుడైతే నేను అరేంజ్ చేసిన విధంగా టేప్ వేసేసుకుంటున్నానండి. అలా టేప్ వేసేసాక దాన్ని నేను వెనక వైపుకి తిప్పేసి ఒక బాక్స్ లాగా ఫామ్ చేసి దానికి కూడా టేప్స్ వేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేస్తున్నానంటే, మనము బాక్స్ అంటే మనకి లిడ్ ఉండాలి అండ్ బాటమ్ పార్ట్ ఉండాలి కాబట్టి రెండు కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. అలా ఫిట్ అవ్వాలంటే ఫస్ట్ మనకి బాక్స్ సైజ్ కరెక్ట్గా తెలియాలి. సో అందుకోసం నేను ఫస్ట్ ఇలా బాక్స్ ఫామ్ చేస్తున్నాను రఫ్గా, సో దట్ మనకి లిడ్ అనేది ప్రాపర్గా మనము సైజ్ చేసుకోవచ్చు అనేసి. ఇవి ఏంటంటే అండి, నేను మొత్తంగా అట్ట ముక్కల్ని వాడే తయారు చేస్తున్నాను. అదే ఈ బాక్స్ స్పెషాలిటీ. సో టాప్ లిడ్ కోసం మనం కట్ చేసుకున్న పీసెస్ మెజర్ చేసి చూపిస్తున్నానండి. ఇందాక 17 వచ్చింది కదా, ఇప్పుడు ఇది 18 వచ్చింది. సో ఆ కింద కూడా పెట్టి చూపిస్తున్నాను. సో అన్ని వైపులా ఇలా మనకి కొంచెం బయటికి వచ్చేలా చూసుకొని కట్ చేసుకోవాలి. సో అప్పుడే లిడ్ మనకి ఫ్రీగా పడుతుంది. అలాగే దాన్ని బేస్ చేసుకొని ఆల్ ద 4 సైడ్స్ కట్ చేసుకున్నానండి. చాలా సింపుల్ ఇలా. సో అది కూడా మెజర్ ఎంత తీసుకున్నానో చూపిస్తున్నాను. సో లిడ్ కాబట్టి మనకి సైడ్స్ బాటమ్ అంత పొడుగు అవసరం లేదు. సో నేను హాఫ్ ద లెంత్ తీసుకున్నానండి. వాటికి కూడా టేప్ వేసేస్తున్నాను సో దట్ మనము దీని ఫిట్టింగ్ కూడా ప్రాపర్గా చూసుకోవచ్చు అనేసి. సో నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏం చేశానంటే అండి, దీని మీద మళ్ళీ మనం పేపర్ కూడా అంటిస్తాం కదా, అది 2 లేయర్స్ వస్తుంది మనకి. లిడ్ మీద 2 లేయర్స్ అండ్ బాటమ్ మీద 2 లేయర్స్. దాన్ని కూడా కన్సిడర్ చేసుంటే ఇంకా లూజ్గా ఉండేది. క్యాప్ కొంచెం టైట్గా అనిపించిందండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను అది కూడా కన్సిడర్ చేసి ఇంకొంచెం లూజ్గా చేస్తాను. ఇది నా ఫస్ట్ ట్రయల్ కాబట్టి మేబీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు. సో నేను దీన్ని 2 టైప్స్లో ట్రై చేశాను. బాటమ్ దానికి ఒకలా అంటించాను పేపర్ అండ్ టాప్కి ఒకలా అంటించాను. మీరు ఎలా అయినా అంటించుకోవచ్చు. సో చెక్ చేద్దాం. ఇప్పుడు మన టాప్ లిడ్ రెడీ అయిపోయింది. దీన్ని మెల్లిగా మనం బాటమ్ లిడ్ మీద ఫిట్ చేసి చూద్దాం ఎలా ఫిట్ అవుతుందని. ఎస్, సో ఇప్పుడైతే ఈజీగానే వెళ్ళిపోయిందండి. అండ్ పేపర్స్ అంటించాక కొంచెం చాలా స్లైట్గా టైట్ అయింది. ఈ బ్యాంగిల్స్ కోసం నేను రెడీ చేస్తున్నాను. అయితే మనకి రాడ్ పెట్టినప్పుడు బ్యాంగిల్స్ పైకి హ్యాంగ్ అవ్వాలి కదా, కాబట్టి బ్యాంగిల్ కంటే కొంచెం హైట్ తీసుకున్నానండి. మీకు అందాజా కోసం పెట్టి చూపించాను. సో ఈ గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ తీసుకున్నాను. నాకైతే 1.5 గిఫ్ట్ ర్యాప్ పేపర్ పడిందండి. అది నేను 5 రూపీస్ ఈచ్ తెచ్చుకున్నాను. నార్మల్ థిన్ గిఫ్ట్ ర్యాప్ పేపర్ 10 రూపీస్ కూడా ఉంటాయి, అవి కొంచెం థిక్గా ఉంటాయి. బట్ ఇది ట్రయలే కదా అని చెప్పేసి నేనైతే ఇది తెచ్చుకున్నానండి. సో కంప్లీట్గా గ్లూ అప్లై చేసి అలా ఫోల్డ్ చేసి దానికి స్టిక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో మెజర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఎటువైపు నుంచి అయితే నాకు పూర్తిగా కవర్ అవుతుంది అనేది. ఇటువైపు నాకు ప్రాపర్గా ఉందనిపించిందండి. సో నేను ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసాను స్కేల్ పెట్టి. ఇప్పుడు నా సెటప్ అంతా టేప్స్ వేసిన దానికి ఆపోజిట్ సైడ్లో ఉందండి. సో నేను దాన్ని టేప్స్ వేసిన వైపుకి తిప్పేసి దాని మీద గ్లూ అప్లై చేస్తున్నాను. సో కార్నర్స్ వరకు కూడా మనం ప్రాపర్గా గ్లూ అప్లై చేసుకొని మధ్యలో అలా ఫిల్లింగ్ లాగా ఇచ్చేయాలండి. దీన్ని నేను మళ్ళీ బ్రష్తో స్మూత్ చేస్తాను, ఎందుకంటే అలా స్మూత్ చేయకపోతే మనకి ఆ లైన్స్ అన్నీ కూడా పేపర్ నుంచి కనిపిస్తాయి. ఇంకొకటి నేను అలా అంటించి పెట్టాను మీకు తెలియడానికి. నెక్స్ట్ అది వచ్చినప్పుడు నేను చెప్తాను అది ఎలా కనిపిస్తుందో. సో అలా అయితే చేయకండి, ఇలా నీట్గా అంటించేసుకోండి. తిప్పేసాను అంతే, అదంతా అంటుకుపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు కూడా గ్లూ వేసేసి దాన్ని ఫోల్డ్ ఓవర్ చేస్తాను. ఇప్పుడు లైన్స్తో ఉంచేస్తాను. ఇప్పుడు మీరు చూడండి ఆ ఫినిష్ ఎలా వస్తుందో మనకి. అదంతా మనకి లోపల వైపు వెళ్ళిపోతుంది కాబట్టి నేను దాన్ని బ్రష్ చేయలేదు. సో అక్కడ మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అలా కనిపించేస్తాయి, నీట్గా ఉండదు. కాబట్టి మనం బ్రష్తోని అనుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఆ సైడ్స్లో ఎక్స్ట్రా ఒక 2 సెంటీమీటర్స్ వరకు ఉంచేసి మిగిలిందంతా కట్ చేసేస్తున్నాను. కార్నర్స్లో కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నాను, కాకపోతే చిన్న క్రాస్ కట్ చేసి అప్పుడు కట్ చేస్తున్నానండి. సో దట్
ఎందుకు కట్ చేశాను అలా మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. ఆ మధ్యలో ఒక నాచ్లా పెట్టుకున్నాను. మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అది పైకి లేవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇందులో 2 లేయర్స్ అవసరం లేదు మనకి, కాబట్టి ఒక లేయర్ తీసేసాను. అలా ఫినిషింగ్ ఇవ్వడానికి మనకి బాగుంటుంది ఆ ఫ్లాప్ అనేది. సో అలా అన్ని వైపులా కట్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలా కట్ చేసి మధ్యలో కట్ చేసి అండ్ ఆ కార్నర్ స్నిప్ చేసేస్తే రెడీ అయిపోతుందండి. ఆ ఎక్స్ట్రా ఉన్న పైన ఫ్లాప్ని తీసేయాలి. సో మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్టర్ వాడి చూపిస్తున్నాను నేను మీకు. సో ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇదంతా ఫినిష్ అయ్యాక పైకి ఎత్తి చూస్తే నాకు ఎక్స్ట్రా ఫ్లాప్స్ కనిపించాయండి. సో వాటిని కూడా నేను ఇప్పుడు కట్ చేసేస్తాను. సో ఎలా వస్తున్నాయి అంటే, ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదండి, నేను కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే చేస్తున్నాను. సో అవి 2 ఎక్స్ట్రా ఫ్లాప్స్ అనిపించాయి నాకు. సో నేను దాన్ని కట్ చేస్తాను. మిగిలిన వాటన్నిటికీ గ్లూ అప్లై చేసేసి స్టిక్ చేస్తాను. సో పైన చిన్న ఫ్లాప్స్కి పైన ఉన్నవేమో ఆ కార్డ్బోర్డ్ ఎడ్జెస్ కనిపించకుండా ఫినిషింగ్ ఇవ్వడానికి స్టిక్ చేస్తానండి. సో అది అలా నీట్గా క్లోజ్ అయిపోయింది. అండ్ సైడ్స్ ఉన్నవేమో జాయింట్ చేయడానికి పెట్టాను. అయితే అవి జాయింట్ చేయడానికి వాటి బలం సరిపోదండి. సో అది జస్ట్ బాక్స్ని ఒక దగ్గర పట్టుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. సో అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను లోపల హాట్ గ్లూ అప్లై చేశాను. సో అలా అప్లై చేయడం వల్ల మనకి బాక్స్ స్ట్రెంత్ పెరుగుతుంది అన్నమాట. ముందే హాట్ గ్లూ అప్లై చేసుకొని కూడా చేయొచ్చండి, అది సెకండ్ మెథడ్. అది కూడా ఎలా చేసామో చూద్దాం. సో ఇలా అంటించేసిన తర్వాత బాక్స్ రెడీ అయిపోయింది మనకి. హాట్ గ్లూ వాడేటప్పుడు అండి, హాట్ గ్లూ గన్ని బాగా వేడి చేయాలి. జస్ట్ ఇలా డ్రాప్ బయటికి వస్తున్నప్పుడు వెంటనే తీసి వాడేయకూడదు. అలా కొంచెం గమ్ పోనివ్వాలి, బాగా ఫ్లూయిడ్గా జారుగా తయారవ్వాలి. ఆ తర్వాత వాడితేనే మనకి గట్టి బాండింగ్ వస్తుందండి. ఇలా అది వేడైపోయింది వెంటనే పెట్టేస్తే అది అంతే త్వరగా చల్లబడిపోయి సరిగ్గా అతుక్కోదండి. బాగా లిక్విడీగా అయ్యాక అప్పుడు వాడితే ప్రాపర్గా అంటుకుంటుంది. సో ఇటు సైడ్ మనకి ఫ్లాప్స్ కనిపిస్తున్నాయని చెప్పేసి ఇంకొక పీస్ తీసుకొని ఆ బాక్స్ షేప్లో చూసుకొని కట్ చేశానండి. చేసి దాన్ని స్టిక్ చేసేస్తాను. సో మీకు ఇక్కడ కెమెరాలో అంతగా తెలియట్లేదు, కానీ మామూలుగా బాక్స్ చూసినప్పుడు నాకు క్లియర్గా కనిపిస్తుంది. సో దాన్ని కవర్ చేస్తాను. ఓకే, అలా నీట్గా 2 వైపులా కవర్ చేసేసుకున్నాను. ఇప్పుడు టాప్ చేస్తున్నాను. సో నేను చెప్పాను కదా, హాట్ గ్లూ గన్తో ముందు అంటించి తర్వాత ట్రై చేద్దామనేసి. సో ఇది అండి, ఆల్రెడీ గన్ చక్కగా హీట్ అయిపోయి ఉంది కాబట్టి ముందుగా గ్లూ గన్ పెట్టేసాను కార్నర్స్ అన్నిటికీ. సో ఆల్రెడీ మన బాక్స్ రెడీ అయిపోయింది. దాంతో ఇప్పుడు నేను పేపర్ అంటిస్తాను దీని మీద. సో ఈ మెథడ్లో కూడా మీరు చేసుకోవచ్చు. 2 బాక్సులు కూడా ఈ మెథడ్లో చేసుకోవచ్చు. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్. సో నేను చుట్టూతా ఒక 1 సెంటీమీటర్ మార్జిన్ పెట్టేసి తీసుకున్నానండి పేపర్ ఫస్ట్. అయితే నా దగ్గర స్క్రాప్ బిట్స్ ఉన్నాయంటే, ఆల్రెడీ ఇందాక కట్ చేసిన దాంట్లో మిగిలిన బిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ బిట్స్ యూస్ చేసి నేను దీన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అందుకని అలా తీసుకున్నాను. సో మీకు ఎక్కువ లెంత్ వస్తే మీరు ఇంకా ఎత్తు వరకు కూడా తీసుకోవచ్చు. సో ఇలా ఒక కార్నర్ కట్ చేసి దాన్ని అక్కడ స్టిక్ చేసేస్తాను. అప్పుడు ఆ మిగిలిన పార్ట్ని నేను ఇంకా వేరే పీసెస్ యూస్ చేసి కవర్ చేస్తాను. ఈ ప్రాసెస్లో ఏంటంటే, మనము హాఫ్ వర్క్ ఒక కలర్, ఇంకో హాఫ్ ఇంకో కలర్, మన దగ్గర మిగిలిపోయిన కలర్ పేపర్, అలా ఇంకేమైనా యూస్ఫుల్ క్రాఫ్ట్ ఐటమ్స్ ఏమైనా స్టిక్ చేసేవి ఉంటే అవన్నీ వాడి మనం ఇక్కడ డెకరేట్ చేసుకోవచ్చండి. సో నేను ముందు ఇంకా చాలా రకాల బ్యాంగిల్ బాక్సెస్ చూపిస్తానండి. నాకు బ్యాంగిల్స్ తయారు చేయడం ఎంత ఇష్టమో వాటికి బాక్సెస్ తయారు చేయడం కూడా అంతే ఇష్టము. మనం చాలా కాలం దాచుకుంటాం కదండి బ్యాంగిల్స్ని, అవి అందంగా దాచుకోవాలండి. సో మీకు బ్యాంగిల్ బాక్సెస్ కూడా ఇష్టమైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మధ్యలో అలా మళ్ళీ చిన్న స్క్రాప్ పేపర్స్ కట్ చేసి స్టిక్ చేశానండి. కరెక్ట్గా దాని సైజ్కి తీసుకున్నాను, సో దట్ అటు ఇటు నాకు ఇబ్బంది లేకుండా. అండ్ ఇప్పుడు ఇంకో పేపర్ ఫోల్డ్ ఓవర్ అయ్యేలాగా తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి కార్డ్బోర్డ్ ఎడ్జ్ కూడా ఈ విధంగా ఫినిషింగ్లోకి వచ్చేస్తుంది. సో ఇలా అలా మనము ఎడ్జెస్ని ఇంక్లూడ్ చేస్తూ స్టిక్ చేస్తూ వెళ్ళిపోతే మన ప్రాసెస్ ఈజీ అయిపోతుందండి. మనము ఇటువైపు స్టిక్ చేసి అటువైపు స్టిక్ చేసి మళ్ళీ ఎడ్జెస్ ఫినిష్ చేయాలంటే కష్టము.
నాకు నచ్చే టెక్నిక్ అయితే ఇదే. నేను మ్యాక్సిమం ఎడ్జెస్ ఫినిషింగ్ ఈజీగా వచ్చేలాగా అండ్ స్క్రాప్ పేపర్స్కి పూర్తిగా వాడుతూ ఎలా చేయాలో కూడా ఆలోచించి చేస్తానండి. సో ఇలా సింపుల్ స్క్వేర్స్ రెక్టాంగిల్స్ కట్ చేసి చేసుకునేలా ప్రయత్నిస్తాను. సో దట్ మనకి ఎక్కువగా పేపర్ కూడా వేస్ట్ అవ్వదు అండ్ స్టిక్కింగ్ చేసినప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుందండి. సో ఈ పేపర్ మొత్తం కూడా ప్యాటర్న్తో ఉంది కాబట్టి నేను ఎలా స్టిక్ చేసినా మనకి అందంగానే కనిపిస్తుందండి. సో రెడీ అయిపోయాయండి. మన కంప్లీట్ బాక్స్ ఇలా ఉంటుంది. సో దీనికి ఇప్పుడు మనము బ్యాంగిల్ రాడ్ పెట్టడానికి స్టాండ్స్ రెడీ చేసుకుందాము. అలా సైడ్ కంటే చిన్న హైట్లో తక్కువ హైట్లో ఉన్న 2 కార్డ్బోర్డ్ పీసెస్ తీసుకున్నాను రాడ్ పెట్టడానికి ఆధారం కోసం. సో దాంట్లో ఒక ఇలా యూ షేప్లో కట్ చేయడానికి ట్రై చేశానండి కార్డ్బోర్డ్ని రాడ్ కూర్చునే ప్లేస్ కోసమని. అలా ఆ రెండింటిని మాస్కింగ్ టేప్తో అంటించేసాను. మీరు దాని చుట్టూ కలర్ పేపర్ కూడా అంటించుకోవచ్చు. మాస్కింగ్ టేప్ అయితే ఈజీగా అయిపోతుందని అది వాడానండి. సో అలా చుట్టూ మాస్కింగ్ టేప్ చుట్టేసి ఆ తర్వాత దాన్ని హాట్ గ్లూ గన్ పెట్టేసి సైడ్కి అంటించేసుకున్నాను 2 వైపులా. ఆ తర్వాత నార్మల్ మన పిల్లలు రాసుకునే నోట్స్లు ఉంటాయి కదండి, వాటిలోని పేపర్స్ తీసి ఒక రోల్లా చుట్టి రాడ్ తయారు చేశాను. సో ఆ రాడ్ తయారు చేయడానికి మనము బాక్స్ మెజర్ కరెక్ట్గా చూసుకొని ఆ తర్వాత కట్ చేసేసుకొని ఆ తర్వాత రోల్ చేసుకోవాలండి. ముందుగానే రోల్ చేసి కట్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉండదు. రాడ్కి ఎక్కువ పేపర్స్ పెడితే అది స్ట్రాంగ్గా ఉంటుంది. బ్యాంగిల్స్ అలా ఉన్న కొద్దీ మనకి బరువు అవుతాయి కదండి. సో ఆ బరువుని భరించేలాగా గట్టిగా స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలండి. ఏదో ఒక పేపర్ 2 పేపర్లు చుట్టేస్తే ఫస్ట్ పెట్టినప్పుడు బాగానే ఉంటుంది. బట్ అలా టైం అవుతున్న కొద్దీ ఆ బరువుని అవి భరించలేక లోపలికి దిగిపోతుందండి. సో రాడ్ గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఇలా గ్లూ అప్లై చేసేసి ఈజీగా స్టిక్ చేస్తున్నాను. సో ముందు ఇది స్టిక్ చేసే ముందు మీరు ఒకసారి లెవెల్ కూడా చెక్ చేసుకోండి, బ్యాంగిల్స్ లెవెల్. పేపర్స్ అలా కొన్ని పేపర్స్ తీసుకొని రోల్ చేశాను. రోల్ చేసేసి దాని మీద మళ్ళీ గిఫ్ట్ ర్యాప్ అంటించేసాను. వాటికి ఒక చిన్న టేప్ వేసేసుకొని కదలకుండా గిఫ్ట్ ర్యాప్ చేసాను. చూడండి అలా చిన్న ముక్కలను కూడా ఎలా వాడేసాను, ఎక్కడ ఏది వేస్ట్ చేయకుండా. మనము దేన్ని ఎలా తిప్పాలి, ఎలా అంటించాలి అలా కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా తక్కువ పేపర్తోని ఎక్కువ కవరేజ్ ఇవ్వచ్చండి. సో ఇక్కడ చిన్న తక్కువ పడింది, దాన్ని మళ్ళీ ప్యాచ్ వర్క్ చేస్తున్నాను. ఎండింగ్లో కూడా ఫినిషింగ్ వచ్చేలాగా, అంటే మనం చివరికి స్ట్రైట్గా కూడా అంటించుకోవచ్చు. మీకు నేను చేసినట్టు నచ్చకపోతే, నాకైతే ఇలా లోపలికి ఫోల్డ్ చేయడం ఇష్టం కాబట్టి కొంచెం అలా ఫ్లవర్లా కట్ చేసేసి అంటించేస్తున్నాను లోపలికి. కంప్లీట్గా అసలు అక్కడ ఏముందో తెలియదండి మనకి. అందమైన బ్యాంగిల్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో బ్యాంగిల్స్ సర్దేద్దాము. చూడండి నా దగ్గర ఉన్న థ్రెడ్ బ్యాంగిల్స్ తీసి నేను ఇందులో పెడుతున్నాను. సో థ్రెడ్ బ్యాంగిల్స్ బాగా డస్ట్ పట్టేస్తాయి కదండి, కాబట్టి బాక్స్లో ఉంటే సేఫ్గా ఉంటాయని నేను ఈ బాక్స్ చేసుకున్నాను. అయితే వీటికి ప్రాపర్గా సరిపోతాయని నేను ఈ సైజ్ తీసుకున్నాను. నాకు ఇంకొంచెం పెద్దగానే అనిపించింది. అంటే నేను ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే, మనం హ్యాండ్స్ పెట్టి ఇలా బ్యాంగిల్ తీసినప్పుడు మనకు రాడ్ దగ్గర కొంచెం గ్యాప్ ఉండాలని కొంచెం ఎక్కువ లెంత్ తీసుకున్నాను. సో అది చాలా ఎక్కువైనట్టు అనిపించింది నాకు. ఇంకో సెట్ కూడా పట్టేస్తుంది అనిపించింది. సో ఆ సెట్ కూడా తెచ్చి ఇందులో యాడ్ చేస్తాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి. నెక్స్ట్ సెట్ యాడ్ చేశాక ఎస్, సో ఇది కూడా పట్టేసిందండి చక్కగా. ఆయన ఇలా పెట్టాక కూడా నాకు గ్యాప్ ఉంది ఈజీగా రాడ్ని ఎత్తడానికి పెట్టడానికి. ఇదండి మన బ్యాంగిల్ బాక్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బాక్స్ తయారు చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా తయారు చేసి కామెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి.